హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్ల. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి మనకు మహాలక్ష్మి కింద మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పేసేసి కొన్ని వారు పర్మిషన్ ఇచ్చినటువంటి కొన్ని బస్సుల వరకు పరిమితంగా మనకు ఫ్రీ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది టీఎస్ఆర్టీసీకి సంబంధించి. సో ఇందులో మేజర్గా ఒకటేంటంటే మనం ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది చూపెట్టాలి. సో వాళ్ళు కొన్ని దిశానిర్దేశాలు అనేది చేయడం జరిగింది. ఒరిజినల్ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విడుదల చేసినటువంటి జారీ చేసినటువంటి ఐడి కార్డ్స్, ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇతరత్ర మీ ఫోటో ఉన్నది, అట్లాగే మీ పేరు, మీ అడ్రస్ కూడా కరెక్ట్గా ఉన్నదాన్ని చూపించాల్సి ఉంటుంది. అది కూడా ఒరిజినల్లోనే. ఈ ఫోన్లలో కానీ లేకపోతే నెట్లలో కానీ చూపెట్టడం లాంటివి, జిరాక్సులు చూపెట్టడం లాంటివి చెల్లవు అన్నట్లుగా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు, టైం వేస్ట్ అవుతుంది అన్నట్టుగా అంటున్నారు. సో ఇంకొకటి ఫ్రీయే కదా అని చెప్పేసి చాలామంది కూడా ఆ టికెట్ ఎందుకు అని చెప్పి కూడా వారితో కండక్టర్స్తో వాదోపవాదనలకు దిగడం జరుగుతూ ఉందంట. సో కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు జీరో టికెట్ ఇస్తేనే ఎంతమంది బస్ ఎక్కారు ఏంటి అనేది ఒక కౌంట్ అనేది ఉంటుంది. ప్రభుత్వం కూడా టీఎస్ఆర్టీసీకి సంబంధించి ఇంతమంది ఎక్కారు అని అంటే దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా వాళ్ళకు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ చూపిస్తే దాని ప్రకారంగా వాళ్ళు అనుకున్న పరంగా వెళ్ళడానికి అవకాశంగా ఉంటుంది. సో ఇవన్నీ నిన్న టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు చెప్పడం జరిగింది. సో కాబట్టి దయచేసి ఎవరైతే మహిళలు ఉన్నారో బస్సు ఫ్రీ టికెట్ జర్నీ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి ఫోటోతో కూడినటువంటి అడ్రస్ స్పష్టంగా ఉన్నటువంటి ఐడి ప్రూఫ్తో వెళ్ళండి. అండ్ ఇంకొకటి పాన్ కార్డ్ అనేది అందులో అడ్రస్ ఉండదు, ఫోటో కూడా క్లారిటీగా ఉండదు. కొంతమందిది అంటే ఎక్కువ కాలం జేబులో పెట్టుకోవడం వల్ల కూడా క్లారిటీగా ఉండకపోవడం, దానిపైన అడ్రస్ ఉండకపోవడం, ఓన్లీ పేరు మాత్రం, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి అది దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు అన్నట్లుగా కూడా వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఐడి కార్డుకి సంబంధించి కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏమన్నా ఉపాధి హామీ కార్డు కావచ్చు, ఇతరత్ర మీకు ఏదైనా పాస్పోర్ట్ కావచ్చు, ఈవెందో అట్లాంటివి ఏమన్నా ఉండేది ఉంటే సంబంధించినటువంటి చూసుకోండి. ఒకవేళ ఆ జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే 500 రూపాయల జరిమానా కూడా విధిస్తామని చెప్పి కూడా వారు హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకోవాలని చెప్పి కూడా వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇవి ఫాలో అయితే కొంచెం వారికి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.